సార్ ఇలా రండి సార్, మేడం గారి పక్కన నిల్చోండి. ఎందుకు? మీ ఇద్దరిని కలిపి ఫోటో తీయాలి సార్. అక్కర్లేదు. అదేంటి సార్, మీరు జంటగా దిగితే బాగుంటుంది. తన్ని తీసావు కదా, ఎనఫ్. ఇదేం మా వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ కాదు, నా న్యూ కంపెనీ ఇనాగ్రేషన్. మైండ్ ఇట్. సారీ సార్. అత్త, ఇదిగో ఇదే ఫంక్షన్. మంగి ఇక్కడే ఉంది. త్వరగా లోపలికి వెళ్దాం పదరా. ఏంటి వెళ్ళేది? వాళ్ళని చూడు. మన అవతారాన్ని చూస్తే ఎవరైనా లోపలికి రానిస్తారా? మరి ఎలా రా? ఇక్కడే ఉందాం. మంగ బయటకు వస్తుందేమో, కాసేపు చూద్దాం. రాకపోతే అప్పుడు ఎవరు కంటపడకుండా లోపలికి వెళ్దాం. సరే అప్పులు. మంగా ఎక్కడున్నావే? ఏమండి, నాతో ఎందుకు ఫోటో దిగనన్నారు? నీతో పెళ్ళయ్యాక పీకల్లోతూ మునిగిపోయాను. మళ్ళీ ఫోటో కూడా దిగాలా? ఎందుకండి అంత కోపం? ఇప్పుడు నేనేం చేశానని? మాట్లాడకు. నిన్ను కొట్టాలన్నంత కోపం వస్తుంది. కొట్టాలనిపిస్తే కొట్టండి, నాపై చేయి చేసుకునే హక్కు మీకుంది. కానీ నేను చేసిన తప్పేంటో చెప్పండి. నువ్వేం చేసావో నీకు తెలీదా? నా పేరుని లాక్కున్నావు, నా ఫ్యామిలీని లాక్కున్నావు, నా కంపెనీని, నా చైర్ని లాక్కున్నావు, ఆఖరికి నా మనశ్శాంతిని కూడా లాక్కున్నావు. ఇంకేముందని మళ్ళీ వచ్చావు. లాక్కోవడానికి నా ప్రాణం తప్ప ఇంకేమీ లేదు నా దగ్గర. అది కూడా కావాలా చెప్పు? నా టైం ఎలాగో వేస్ట్ అయింది, నా లైఫ్ కూడా వేస్ట్ అయిందని నేను చచ్చిపోతాను. ఏమండి, ఎక్కడికి పోతారండి? మీరు పోతానంటే నేను పోనిస్తానా ఏంటి? పోనివ్వవే. నన్ను జలగలా పట్టుకొని నా రక్తాన్ని పీల్చి పీల్చి నన్ను పిప్పి చేసేంత వరకు నీకు మనశ్శాంతి లేదు. ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు? నేనేం చేశానని? ఎంత మైకంగా అడుగుతున్నావే. ఏరా తెంగరి మంగళబాజా, చత్తవరంగానే వచ్చింది ఏమిట్రా? మరి ఇలా దగ్గరికి వెళ్ళి చూస్తున్నావు? ఆ ఫ్లెక్సీలో ఫోటోలు మారిపోయాయేంటి? అవి మారిపోలేదురా, నువ్వే మార్చేశావు. రేయ్, రాముడు పక్కన శూర్పణకని వాళ్ళ కాళ్ళ దగ్గర మారీచుణ్ణి పెట్టావు. తప్పు కదా? రామాయణాన్నే రాంగ్ చేస్తారా నువ్వు? అంటే నువ్వు మార్చేసావా? ఎవరు ఉండాల్సిన ప్లేస్ లో వాళ్ళు ఉండాలిరా. తేడాలు వస్తే మాడు పగిలిపోతుంది. ఇదిగో ఇలా. నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఆహా, ఏం చెప్తావురా? ఏమిటి బెదిరిస్తున్నావా? వెళ్ళెక్కడి నుంచి. హై! ఇది కాంబినేషన్ అంటే. I love you.
మధుర క్షణాల కోసమే నేను ఎదురు చూస్తున్నానండి. ఈ మధుర క్షణాల కోసమే నేను ఎదురు చూస్తున్నానండి. ఏనాటికైనా మీరు ఇలా నాకు దగ్గర అవుతారన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. కంగ్రాచులేషన్స్ మేడం, సాధించారు. మంగ ఎంత అందంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. ఈ సమయంలో నేను తనకి ఎదురుపడటం, నిజాలు చెప్పటం మంచిది కాదు. దేవుడు తనని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చినట్టున్నాడు. నా మంగకు అన్యాయం జరగలేదు, న్యాయమే జరిగింది. మంగ ఇలాగే చల్లగా ఉండాలి, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. అత్తేది కొంపదీసి ఆ స్వరూపగానే వచ్చి అతను ఎత్తుకుపోయిందా, లేక నా గురించి తెలిసిపోయి అత్తయ్య పారిపోయిందా? అత 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 మంగ గొప్పింటి బాబును పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. ఈ సమయంలో తనెవరో చెప్పి తనని క్షోభ పెట్టడం తప్ప వేరే ప్రయోజనం లేదు. అందుకే ఆ స్వరూపకే నిజం చెప్పాలి. నిత్య మంగ ఇద్దరూ తన పిల్లలే అని, కవల పిల్లలని చెప్పి మంగను కాపాడాలి. అమ్మయ్యా, ఇక్కడే ఉంది. అక్కడున్నావంటే ఇక్కడేం చేస్తున్నావు? నువ్వేమైపోయావో అని హడలు చచ్చాను. చేతిలో ఏమిట్రా వెనకేదో దాచినట్టున్నావు? ఏం లేదు. ఏది నన్ను చూడని? ఏం లేదు. చూడనివ్వరా? ఏమిట్రా ఇది? స్ప్రే. బాడీ స్ప్రేనా? వద్దు 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 వద్దు. వద్దు 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 వద్దు. ఏమిట్రా ఏదో యాసిడ్ పోసినట్టు భయపడుతున్నావు? తీసుకో. పో. లేడీస్ అండ్ జెంటల్మెన్, ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనం చేసి మా సెక్యూరిటీని ప్రారంభించబోతున్నాం. జ్యోతి ప్రజ్వలనం చేయబోయేది మరెవరూ కాదు, మిసెస్ నిత్య జై.
అమ్మయ్యా, మార్నింగే ఆ మంకీ మొహం చూసి బాధ తప్పింది. ఇవాళంతా హ్యాపీ డే, జాలీ డే. లా 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 లా. ఆ? అమ్మో, ఈ మంకీ నమ్మడానికి వీల్లేదు. ఈ మధ్య అస్సలు మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తుంది. స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ డోర్ వేసుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. అందుకే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఉన్నావా? ఉంటే ఉన్నా అని చెప్పు, లేకపోతే లేనని చెప్పు. లేకపోతే లేదని ఎలా చెప్తుంది? హలో, ఉన్నావా లేవా? రెస్పాన్స్ లేదేంటి? లోపల నుంచి వాటర్ సౌండ్ కూడా రావట్లేదంటే లోపల లేనట్టే. మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. ఏంటి అవతారం? సరిగా చెప్పు. ఏంటి సెగలు? నిన్నిలా చూస్తుంటే నా ఒంట్లోంచి సెగలు వస్తున్నాయి. అయ్యుగా నిన్ను తాగానుకో మాడి మసైపోతావు. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఏం చెప్పాలనుకుంటావో సరిగ్గా నోటితో చెప్పు, లేదా బయటికి వెళ్ళు. చెప్తే చెప్పు, లేకపోతే మానే. ఏంటి? కాస్త ఆగేట్టు చూడండి. ఏం చూ చిచి. నీకిదే మాయ రోగం? నన్ను పొయ్యి మీద పెట్టి మరీ మొక్కజొన్న పొత్తులా కాల్చుకు తింటున్నావు ఏంటి? మీరే కదా నోరు తెచ్చి చెప్పమన్నారు. సరే, ఏంటో చెప్పు. నా గోళ్లకు నెయిల్ పాలిష్ వేయండి. పీకకు ఊరేమయ్యేదు, ముందు ఆ పైటేసుకో. నేనెలా వేసుకోగలనండి? 2 చేతులు బిజీగా ఉన్నాయి. అందుకే కదా సాయం చేయమని మీకు సైగలు చేస్తే మీకేమో అర్థం కాలేదు. ఎవరెవరినో అర్థం చేసుకుంటారు గాని నన్ను మాత్రం ఆల్జీబ్రాలా చూస్తారు. ముందు ఆ పైటేసుకుంటావా లేదా? మీరే వేయండి. చచ్చిన వేలు. బయట వేయరా, పాలిష్ వేయరా? 2. మేడం, సార్, సార్, మేడం. అదిగో చారీ గారు కూడా వచ్చేసారు.
మీరు బయట వేయకపోతే మీ పరువే పోతుంది. అంటే ఏంటి? వాడి ముందు కూడా నా పరువు తీస్తావా? బెదిరిస్తున్నావా? నేను వెయ్యను కాక వెయ్యను. వెయ్యకపోతే మానేయండి. చారి గారు హనుమంతుల్లాంటి వారు. సీతారాములు ఏకాంతంగా ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్లే చనువు ఆ ఆంజనేయ స్వామికి ఉన్నట్టు మన చారి గారికి కూడా ఈ పడగదిలోకి వచ్చే చనువు ఉంది. ఇలా ట్విస్ట్ ఇచ్చింది ఏమిటి మేడం? కేరళ అంట, పైగా 3 రోజులంట. సారిని ఏం చేస్తుందో ఏమో అని మనం భయపడాలని తన ఉద్దేశం చారి గారు. ఎగ్జాక్ట్లీ. భయపడకుండా ఎందుకుంటారు శరత్? అసలే మారుమూల ప్రాంతం. ఆపై ఒక మగ ఒక ఆడ, ఏదైనా జరగచ్చు. ఖచ్చితంగా జరుగుతుంది. జరగడానికి తీసుకువెళ్తుంది. ఇది ప్లాన్ చారి గారు. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా ప్లాన్ చేయకుండా ఎలా ఉంటాను శరత్? కొడితే పారిపోయేది పిల్లి, ఎదురు దాడి చేసేది పులి. దానికి శివంగి పంజా దెబ్బ రుచి చూపించాలి. కోలుకోని విధంగా దెబ్బ కొట్టాలి. అంటే వాళ్ళ ప్లాన్ అమలు కాకుండా చేయాలి మేడం. అది వాళ్ళ తరం కాదు మేడం. అంత ఈజీగా తీసుకోకు శరత్. ఆ నిత్య మామూలుది కాదు. స్వరూప శ్రీనివాస్ కూతురు. ఆ, తను ఎవరైతే ఏమిటి మేడం? మనం ఏమన్నా తక్కువ ఏమిటి? తెగించిన వారితో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. తెలివిగా దెబ్బతీయాలి చారి గారు. అలా అనుకుని అతి తెలివితో మన ప్లాన్ ఆపాలని చూస్తుంది. మనం ఆపుతామని తన అనుకుంటుంది. ప్లాన్ బి ఆలోచిస్తుంది. మన దగ్గర ప్లాన్ బి లేదనేది వాళ్ళకి తెలీదు. ఉందనుకొని ఇంకో రూట్లో వస్తారు. మనం అడ్డుదారిలో వెళ్తామని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏ దారిలో వెళ్ళినా ఆ దారిలో అడ్డు వెళ్ళడమే మన ప్లాన్. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు శరత్. కానివ్వను మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ప్లాన్ సక్సెస్ కానివ్వను మేడం. కానివ్వకూడదు చారి గారు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. హలో మేడం, ఒక 3 days నేను ఈ ఊర్లోనే ఉండను. ఈ రూమ్ నీదే, విచ్చలు విడిగా వాడుకో. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఏంటమ్మా డలయో? ఓ, నేను కేరళ వెళ్తున్నాను, జెలస్ గా ఉందా? కడుపు మంటగా ఉందా? కులుకుంటున్నావా? ఏడుపు వస్తుందా? అయ్యో శ్రీవారు, మీరెదుగుతుంటే నాకెందుకండి ఏడుపొస్తుంది? ఇంకా మీరే నన్ను విడిచి వెళ్తున్నందుకు ఫీల్ అవుతున్నారేమో అని అనుకున్నాను. నేను ఫీల్ అవటమా? మనకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. అంటే నేను లేకపోయినా కూడా మీరు హ్యాపీగా ఉంటారా? పిచ్చ హ్యాపీగా ఉంటాను, ఎంజాయ్ చేస్తాను, స్వర్గంలో తేలిపోతాను. అదేనండి నాకు కూడా కావాలి. మరీ చిన్నపిల్లల్లా ఎక్కడ నాపై బెంగ పెట్టుకుంటారోనని భయపడ్డాను. ఈ 4 రోజులు నన్ను మర్చిపోయి హ్యాపీగా పని మీద శ్రద్ధ పెట్టండి. మీరు మొదలు పెట్టే పని ఎలాగైనా సక్సెస్ కావాలి. నేను సర్దుతానుండండి. 3 రోజులకే సరిపోయే బట్టలు పెట్టుకున్నారా? ఇంకో 2 జతలు ఎక్స్ట్రాగా పెడతాను. వెళ్ళాక 3 రోజులే అవుతుందో 5 రోజులే పడుతుందో? ఏంటిది నాకే జలకిస్తుంది? షేవింగ్ కిట్, టూత్ పేస్ట్, బ్రష్, టంగ్ క్లీనర్, సోపు, టవలు ఇవన్నీ పెట్టుకున్నారా? అయ్యో, అవన్నీ మర్చిపోతే ఎలాగండి? దువ్వెన, ఫేస్ క్రీము, పౌడరు అవన్నీ కూడా పెట్టుకోవాలి. అయ్యో మర్చిపోయానే, మొబైల్ ఛార్జర్ కూడా పెట్టాలి కదా. ఛార్జింగ్ లేకపోతే మళ్ళీ కష్టం. అవన్నీ నేను సర్దుతాను. ఇంకా ఏమైనా కావాలేమో ఒకసారి గుర్తు చేసుకోండి.
మనం షాక్ ఇద్దాం అనుకుంటే మనకే షాక్ ఇచ్చింది ఏంటి? తన రియాక్షన్ ఇలా ఉండకూడదే. నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో జరుగుతుంది. అలా జరగడానికి వీల్లేదే. ఏంటి మేడం, సారు తనలో తాను మాట్లాడుకుంటున్నారు. దేని గురించి అయి ఉంటుందంటారు? దేని గురించైనా అది ప్రమాదం శరత్. మన ప్లాన్ కి ప్రాబ్లం. వెళ్ళేంటో కనుక్కో. లొకేషన్ అదిరిపోయింది కదా మేడం. ఈవిడ మూడేంటి చెదిరిపోయినట్టుంది. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? శరత్, పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ చేసుకోకపోవడం కరెక్టా? ఫస్ట్ నైట్ చేసుకొని పెళ్లి చేసుకోకపోవడం కరెక్టా? పెళ్ళై తొలి రాత్రి అవ్వకపోతే దాని లోపం అంటారు మేడం. తొలి రాత్రి జరిగి పెళ్లి జరగకపోతే దాని నేరం అంటారు మేడం. అంటే ఆ తప్పు జరిగితే పెళ్లి తప్పనిసరి అవుతుంది, అంతే కదా? అవును మేడం. హ్మ్. అయితే నేను కరెక్ట్ గానే థింక్ చేస్తున్నాను. మేడం, ఎస్ శరత్, జైతో ఆ తప్పు చేసి జై నా నుంచి తప్పించుకోకుండా చేయబోతున్నాను. కానీ సార్ ఒప్పుకోవాలి కదా మేడం. ఆల్రెడీ సగం ప్రిపరేషన్ అయిపోయింది. ఇక్కడ సెటప్ తో పాటు జై గెటప్ కూడా మార్చేశాను. ఇక తన మూడ్ మార్చడమే నెక్స్ట్ సెటప్. అంటే సార్ని కొత్త పెళ్లి కొడుకుని చేశారా? కేరళ పెళ్లి కొడుకుని చేశాను. నీ వలనే సుందరనాను. ఏంటి? నువ్వు చాలా అందంగా ఉన్నావని మలయాళంలో చెప్పాను జయ్. అందంగానే కాదు, ఆనందంగా ఉన్నాను మల్లిక. ఎప్పుడు వర్క్ వర్క్ అంటూ స్ట్రెస్తో ఉండే నాకు ఈ ప్లేస్ ఎంతో బాగుంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మల్లిక. నీ వల్ల నాకు ఇవన్నీ చూసే అవకాశం వచ్చింది. హ, లేదు జయ్, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నిన్ను సంతోషపెట్టే అవకాశం నువ్వు నాకిచ్చినందుకు. నేచర్ మనకు ఎన్నో అందాల్ని ఆనందాల్ని ఇచ్చింది జయ్, కానీ కొంత ఆయుష్నిచ్చింది. అందుకే బ్రతికిన కొన్నాళ్ళైనా సంతోషంగా ఉండాలి. చనిపోయే ముందు మనం పడ్డ బాధల కన్నా ఆనందంగా గడిపిన అనుభవాలే ఎక్కువగా గుర్తు రావాలి జయ్. యు ఆర్ రైట్ మల్లిక. ఈ విషయం మర్చిపోయి మిషన్లా బతికాను. నువ్వు మనిషిని గుర్తు చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ஒரு பாது நான் இது. ఏంటి? నువ్వన్నదే నేను మలయాళంలో అన్నాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మల్లిక. ఈ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోవాలి. అవును జయ్, ఈ కేరళలో ఉన్నంత వరకు ఇక నువ్వు దేని గురించి ఆలోచించద్దు. నీ కళ్ళ ముందున్న నా గురించి తప్ప. వాట్? ఐ మీన్ నీ ఎదురుగా ఉన్న ఈ అందాల గురించి తప్ప అంటున్నాను. ఇప్పుడు మనం కేరళలో ఉన్నాం. తిరిగి వెళ్ళేప్పుడు మనలో కేరళ మిగిలిపోవాలి. ఓ కొత్త జీవితానికి నాంది పలకాలి. న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి. సో నువ్వు నేను, మధ్యలోకి మరెవ్వరూ రాకూడదు. ఎవరొస్తారు? చారి గారు, మేడం, కొంతమంది నేను రాలేను అని నా గురించి తక్కువ అంచనా వేసి ఏమైనా చేయొచ్చు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలిసేలా చెప్పండి, మనం మంచికి మంచి, చెడుకు చెడు, పంచుకు పంచు అని. ఇంకా చెప్పడానికి ఏముంది మేడం? 70mm లో మీరు కనిపిస్తూ DTS రేంజ్ లో మీ మాటలు వినిపిస్తూ ఉంటాను. అంటే గోబ పెటేప్కాయ సౌండ్ వచ్చినట్టేనా చారి గారు? అది వేరే చెప్పాలా మేడం? మ్యాటర్ వెరీ క్లియర్.
రామేశ్వరానికి వెళ్ళినా ఈ శనీశ్వరం వదలదా నన్ను? రామేశ్వరం శనిని వదిలించుకోవడానికి వెళ్ళాలి శ్రీవారు, శనిని వెంట పెట్టుకుని వెళ్ళకూడదు. ఇక్కడైనా మనశ్శాంతిగా ఉందామని వచ్చాను, ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా చేద్దామని వచ్చావా? ప్రశాంతత కోసం అయితే పెళ్ళాంతో రావాలి. ఇలాంటి టక్కు టమరితో వస్తే తల నొప్పి వస్తుంది, తల బొప్పి కట్టొచ్చు కూడా. అసలు ఎందుకు వచ్చావు? నేను లేకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళారా? నువ్వు ఇలా వస్తావని తెలిస్తే నేను అసలు వచ్చేవాడినే కాదు. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని మీరు చేసిన పెళ్లి నాటి ప్రమాణాన్ని మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. అంటే అంటే నన్ను ఇలాగే వేధిస్తావా? దీన్ని వేధించడమో వెంట పడడమో అనరు. పెళ్లి రోజు మీ వెనక నడిచిన 7 అడుగులు నా చివరి రోజు వరకు నడుస్తూనే ఉంటాను. ఛీ, నీతో ఆర్గ్యుమెంట్ అనవసరం. అర్థమైంది కదా, ఇక తమరు లోపలికి వెళ్ళండి. ఛ